కొత్త బట్టలు కొత్త వెలుగులు మీ ఇంటి పండుగ సంతోషాలకు అసలైన చిరునామా సిఎంఆర్ షాపింగ్ మాల్. అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. తమన్ గారు మీ సక్సెస్ చూసి అందరూ ఏమనుకుంటారు అని మీ ఫీలింగ్ పట్టించుకోరా మీరు? మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే కలవడాలు, అప్రిషియేట్ చేసుకోవడాలు అవన్నీ ఉంటాయి. అవన్నీ పోయాండి, టాక్సిక్ అయిపోయింది మొత్తం. ఎవరు ప్యూర్గా లేరు. మనం ఉండాలనుకుంటాం, అది మనకే రివర్స్ అయిపోతుంది. వెనకాల బ్యాక్ స్టాబింగ్, బ్యాక్ టాకింగ్స్ అన్నీ ఎక్కువ అయిపోయాయి. పల్యూట్ అయిపోయారు, మొత్తం పల్యూట్ అయిపోయారు. ఎవడు సెల్ఫ్గా పైకి వద్దాం మనం, ఇది కాకుండా మనం వెళ్ళి ఒక రెమ్యునరేషన్ మాట్లాడి వస్తే వాడు ఇంకా తక్కువ రెమ్యునరేషన్ వాడు వెళ్ళి మాట్లాడేసుకుని అన్నీ జరుగుతాయి. ఆడో పిఆర్ కూడా అన్ని లెవెల్ ఇట్స్ వెరీ కామన్. మన ఇండస్ట్రీలో మీరు ఊహిస్తే, మన ఇండస్ట్రీలో ఉండేంత మ్యూజిక్ డైరెక్టర్లు ఏ ఇండస్ట్రీలో లేరు. మ్యూజిక్ డైరెక్టర్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మన దీంట్లో వర్క్ చేసే బయట మ్యూజిక్ డైరెక్టర్స్. అవును, ఇక్కడ అనిరుద్ధికి వెరీ వెరీ సింపుల్ టు గెట్ అండ్ ఫిల్మ్ హియర్. నాకు ఒక తమిళ సినిమా రావడం చాలా కష్టం. అవునవును, కరెక్ట్, వెరీ టఫ్. నాకు ఎవరు అంటే మన సినిమా మన వాడే ఉండాలి అని వాళ్ళకి, మనం కదా అని. అది ఇక్కడ మనం అనేది పోయింది, మనం అనేది ఇక్కడ రణం అయిపోయింది అంతే. బట్ అక్కడ వాళ్ళకి అంటే వేరే స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ వీ హ్యావ్ స్పేస్ అంటారు. చాలా స్పేస్ కదా. ఏమండి అబ్బాయి ఏదో ఇది నేను ఇదో పడో ఫీల్ అయ్యో ఏదో మాట్లాడలే. ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ ఇన్ దిట్ కాంపిటీషన్. ఐఎమ్ ఆల్వేస్ లైక్ దట్. వచ్చాడా అదే వాడితో పడిగెడదాం రా, కొత్తవాడు ఎవడో వచ్చాడా, ఓకే దా మనం ఏదో చేస్తాం. ఐఎమ్ లైక్ దట్. మన ముందర ఎవడో పరిగెడుతున్నాడా, ఓకే వాడిని మనం పరిగెత్తి నాకు ఇష్టం. ఐ లైక్ టు రన్. సమ్వన్ ఇస్ కంపేరింగ్, ఇలా ఉంటే బాగుంటుంది అంటే ఐ సూపర్ బ్రో, ఫ్యాంటాస్టిక్, లెట్స్ డూ. వాడు ఎందుకు అనాలి? ఓ డైరెక్టర్ ఒక రెఫరెన్స్ ఇస్తాడు, అనిరుద్ధో దేవిదో ఎవరితో రెఫరెన్స్ ఇస్తే నేను ఫీల్ అవ్వను. ఇలాంటివి కోరుకుంటున్నారా? ఐ ఎంజాయ్ దట్. ఐ ట్రై టు బీ ఆన్ దట్ స్పేస్. ఆ ఫీల్ని నా మ్యూజిక్లో నేను తెచ్చుకుంటా, నా నరేషన్లో నేను తీసుకొచ్చుకుంటా. బట్ ఇన్హెరెంట్లీ వాట్ యూ ఎంజాయ్? మీరు వింటే పాటలు ఎలాంటి మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు మీరు? మ్యూజిక్ ఇప్పుడు ఇక్కడ ఇండిపెండెంట్ మ్యూజిక్ కాదు మనం చేసేలా. మన టైలర్ స్విఫ్ట్, మైకిల్ జాక్సన్ లాగో నాట్ డూయింగ్ ఇన్ ఇండిపెండెంట్ మ్యూజిక్. కానీ కాలర్ ట్యూన్ మాత్రం అదే ఉంది కదా, బీట్ ఇట్ జస్ట్ బీట్ ఇట్ అంతే. అంటే బీట్ ద నెగటివ్, బీట్ ద పర్సన్, జస్ట్ బీట్ ఇట్ అంతే అంతే. బట్ యూ ఎంజాయ్ ఫిల్మ్ మ్యూజిక్? ఎస్ ఫిల్మ్ మ్యూజిక్ డెఫినెట్లీ. అంటే ఇప్పుడు నేను లవ్ స్టోరీ చేస్తాను, ఇదే లవ్ స్టోరీ అనిరుద్ధో దేవిశ్రీ ప్రసాదో చేస్తారు. ఇప్పుడు దేవి చేసిన సినిమా, అది మన నాగ చైతన్య సినిమాలో ఎంత బాగా చేశాడు. సో మెలడీస్ ఎంత చేశాడు. అది సినిమా పేరు తండేల్. ఎంత బ్యూటిఫుల్గా చేశాడు. ఎలా సో ఎవ్రీథింగ్ గుడ్, వీ టేక్ ద గుడ్, బట్ వీ నెవర్ టాక్ అబౌట్ ద బ్యాడ్ జరిగిందా మాట్లాడడం. బట్ దెన్ హూ ఇస్ టాక్సిక్ అయితే ఉంటారు వెనకాల. ఇప్పుడు మనం ఒకటే అర్థం చేసుకో, పాజిటివిటీతో ఉన్నప్పుడు నెగిటివిటీ కూడా అంతే ఉంటుంది. అంతే, అది అర్థం చేసుకుంటే పాజిటివిటీని మనం ఎక్కువ ఎంజాయ్ చేయము అంతే. అవునా, నా గురించి గొప్పగా మాట్లాడుకుంటారు, మాట్లాడుకో, నాకు తిడుతున్నారు, మన పనులు మనకు ఉన్నాయి కదా అంతే. సో మీరు వాట్ ఐఎమ్ టాకింగ్ హియర్, వీఆర్ హ్యాపీ విత్ దిస్ కాంపిటీషన్. ఇంత కాంపిటీషన్ ఉంటాయి కదా, ఇన్ని సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు జీవి ప్రకాష్ ఇక్కడే ఉంటాడు, అనిరుద్ధ్ పని చేస్తున్నాడు, లియాన్ జేమ్స్ మ్యూజిక్ చేస్తున్నారు, తమిళ్లో ఉండే ఆల్మోస్ట్ అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఇక్కడ ఉన్నారు, కర్ణాటకలో ఉండే మ్యూజిక్ డైరెక్టర్స్ ఇక్కడే ఉన్నారు, అజినేష్ లోక్నాథ్, రవి బసూరు, వాళ్ళు 5 డజన్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తున్నారు. కేరళలో ఉండే గోపి సుందర్, జేక్స్ బిజయ్, వాళ్ళు ఒక 10 సినిమాలు చేస్తున్నారు. యు సీ ద అమౌంట్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్ వీ హ్యావ్ హియర్ హూ ఆర్ ఎక్స్ప్లోరింగ్ దేర్ వర్క్. దే ఆర్ ఎవ్రీ మ్యూజిక్ డైరెక్టర్స్ హియర్. వాళ్ళతో పాటు మన రన్అట్. ఇప్పుడు నాకు ఒక మలయాళం సినిమా రావడానికి నాకు తెలీదు, వీ డోంట్ నో. వాళ్ళందరికీ ఇక్కడ పిఆర్ ఏజెంట్స్ పెట్టుకుని చక్కగా దే ఆర్ వర్కింగ్ అంతే కదా. వాళ్ళు ఏదో తెలుగు అలా వాళ్ళకి ఏదో తెలుగు సినిమా మనం చేస్తున్నాం అవన్నీ కాదు. ఊరికే వాళ్ళు పెట్టేస్తారు కూడా, వాళ్ళ రీల్ తీసుకెళ్ళి మన హీరోలతో పెట్టేసి అప్రిషియేషన్ తీసేసుకుంటారు. అదంతా మనం అంత ఫేక్గా మనం బతకలేం. మనం చాలా రియలిస్టిక్గా, గ్రౌండెడ్గా, మన ఫ్యాన్స్కి ఏం కావాలో మనం రియలిస్టిక్గా వర్క్ చేస్తాం. అండ్ మన తిట్లు కూడా అలానే తింటాం, పాజిటివిటీ కూడా అదే తీసుకుంటాం. ఇట్స్ గుడ్, ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. బట్ అది ఇట్స్ బికమింగ్ ద అదర్ వే. అర్థమైంది. ఒక ఏజెంట్స్తో మాట్లాడుకొని, షేర్ మాట్లాడుకొని సినిమాలు చేసేసుకుని వెళ్ళిపోతున్నారు. మీరు అన్నట్టు ఇక్కడ నిలదొక్కుకోవడం కష్టం. మీరు పేరు తెచ్చుకోవడం వాళ్ళకి సెకండరీ, మనీ, డబ్బులు. తెలుగులో డబ్బు ఉందిరా చేద్దాంరా అంతే. ఇక్కడ ఏంట్రా నాకు ఇన్ని కోట్లు ఇస్తున్నారు, అక్కడ వాళ్ళకి లక్షలు కూడా ఇవ్వరు.
బట్ వాళ్ళకి మనం పిలిచి కోట్లు ఇస్తాం. సో అలా వర్కౌట్ అవుతున్నాయి వాళ్ళకి. సో దే ఆర్ ఎంజాయింగ్ దిస్ గిజ్మో స్టఫ్.